సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఆ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో సబ్ టాపిక్ వచ్చేసి లిక్విడ్ ఫండ్స్ అనమాట. సో నేనైతే ఈ వీడియో 9th March 2026 నాడైతే నేను రికార్డ్ చేస్తున్నాను. సో నేను డేటా అయితే 8th March 2026 అది కూడా కాయిన్ బై జెరోదా నుంచి డేటా అయితే తీసుకున్నాను అనమాట. సో ప్లీజ్ ఒక పాయింట్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మనము పర్టికులర్ ఏఎంసీ గురించి అయితే మాట్లాడతాము, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ గురించి అయితే మాట్లాడతాము. సో హెన్స్ ఈ వీడియో వచ్చేసి మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే నేను చేస్తున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ డెస్క్టాప్ వ్యూ. సో హోప్ మీకు స్క్రీన్ అయితే విజిబుల్ అని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మీరు చూసుకునేది అయితే వీ హ్యావ్ లిక్విడ్ ఫండ్స్లో వచ్చేసి దెర్ ఆర్ అరౌండ్ 31 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో యాజ్ పర్ ద డేటా ఫండ్ నేమ్ వచ్చేసి అంటే ఏఎంసీస్ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనమాట. సో దట్ అమౌంట్ ఈజ్ ఇన్ క్రోర్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్పెన్స్ రేషియో, దెన్ వీ హ్యావ్ ఎగ్జిట్ లోడ్. సో మళ్ళీ 1 నుంచి 5 year వరకు దాన్ని రిటర్న్ డేట్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్ డేటా చూసుకునేదైతే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జియో బ్లాక్ రాక్ అని. వేర్ ద డేటా ఈస్ నాట్ విజిబుల్ అంటే దట్ మైట్ బీ లైక్ ఏ ప్రిటీ న్యూ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అందుకే నేను ఐ డోంట్ హ్యావ్ ద డేటా, దానికి నేను డిలీట్ అయితే చేస్తున్నాను. దెన్ మీరు చూసుకునేదైతే బజాజ్, మళ్ళీ బజాజ్ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్, దీంట్లో కూడా నాకు 3 year 4 year 5 year డేటా అయితే అవైలబుల్ లేదు. యాజ్ మనము పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేస్తున్నామంటే వీ వుడ్ నీడ్ మేబీ అరౌండ్ మినిమం 5 years ఆఫ్ డేటా ఉండాలి. దానివల్ల వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఆఫ్ అనమాట. అవుట్ ఆఫ్ 31 మ్యూచువల్ ఫండ్స్ మనకు ఇప్పుడు వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ లైక్ 28 మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఆర్డర్ టు బ్రేక్ డౌన్ అనమాట. యాజ్ యూజువల్ ఫస్ట్ వచ్చేసి మనము 1 year డేటాలో వీ విల్ పిక్ అరౌండ్ టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్. 2 yearలో కూడా టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్, 7 to 8 మ్యూచువల్ ఫండ్స్. 3 yearలో సేమ్, యాజ్ వెల్ యాజ్ 4 and 5 yearsలో కూడా సేమ్ అనమాట. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఇయర్. మనము ఫస్ట్ ఇయర్ డేటా అయితే సెగ్రిగేట్ చేసుకున్నాము. వీ హ్యావ్ 1 2 3 6 9 10 11 12 మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకు నెక్స్ట్ లెవెల్కి సెగ్రిగేట్ చేసుకున్నాను. వీ విల్ మూవ్ టు ద సెకండ్ ఇయర్ అనమాట. సెకండ్ ఇయర్లో మనము డేటా అబ్జర్వ్ చేసుకునేది అయితే వీ హ్యావ్ సో మెనీ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ లైక్ రెప్లికా అనమాట. ఇక్కడ చూసుకునేది అయితే 6.85 6.85 6.85 ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నారు. మనం ఏం చేస్తాం ఇక్కడ 6.88 బెంచ్ మార్క్ పెట్టుకొని దానికన్నా ఎక్కువ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చారు 6.88 బెంచ్ మార్క్ పెట్టుకొని విల్ స్టార్ట్ సెగ్రిగేటింగ్ అనమాట. మనము 2 yearలో వచ్చేసి వీ హ్యావ్ అరౌండ్ క్లోజ్ టు అరౌండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 6.87 or 6.88 దానికన్నా చూసుకునేది అయితే 13 మ్యూచువల్ ఫండ్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. 3 year డేటాలో వచ్చేసి మనం అబ్జర్వ్ చేసుకునేది అయితే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ 7 కన్నా ఎక్కువ ఇచ్చింది. వాట్ వీ గోనా డూ ఇస్ 7 పైన ఏదేది పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్ డేటా రిటర్న్ అయితే హిస్టారిక్ రిటర్న్ 7 పైన ఏది ఉందో విల్ కీప్ దట్ యాజ్ బెంచ్ మార్క్ అండ్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్స్ అనమాట. థర్డ్ ఇయర్ డేటా కంప్లీట్ అయిపోయాక వీ విల్ మూవ్ టు 4th year అనమాట. మీరు 4th year డేటా అబ్జర్వ్ చేసుకునేది అయితే దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ సెకండ్ ఇయర్ అనమాట, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీ విల్ కీప్ 6.6 యాజ్ అ బెంచ్ మార్క్ అండ్ వీ విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ స్టెప్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనము 4 year డేటా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. విల్ మూవ్ టు ద 5th year అనమాట. 5th yearలో వీ విల్ లుక్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఈస్ లైక్ అరౌండ్ క్లోజ్ టు 6, లైక్ అరౌండ్ 5.95 బేసిక్ పెట్టుకొని 5.95 కన్నా ఎక్కువ ఏది పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ వచ్చింది వాళ్ళని మాత్రం మనము చూస్ చేసుకుందాం. ఇక్కడ మనము చూసుకునేది అయితే 5 yearలో ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి, ఒక్కొక్క పాయింట్ అలాగ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు పరాగ్ పారిక్ చూసుకునేది అయితే ఏ పర్టిక్యులర్ డేటాలో కూడా మనకు సెలెక్ట్ అవ్వలేదు. విల్ డిలీట్ ఇట్ ఆఫ్. 360 అనే ఉన్నది కూడా ఇక్కడ మనకు సెలెక్ట్ అవ్వలేదు, డిలీట్ ఇట్ ఆఫ్. మోతిలాల్ కూడా సేమ్, విల్ డిలీట్ ఇట్ ఆఫ్.
సో దెన్ వీ హ్యావ్ ఎస్బీఐ ఆల్సో ఇక్కడ సెలెక్ట్ అవ్వదు. సో విల్ డిలీట్ ఇట్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ మనకు సో వీఆర్ లెఫ్ట్ విత్ సో మెనీ మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ మనము చూసుకునేది అయితే జేఎం యాజ్ వెల్ యాజ్ క్వాంట్. సో ఇది ఎలాగో మనకు తీసిపోయినా కానీ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి ఇది డెఫినెట్లీ డిలీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఐఎమ్ గోనా డిలీట్ both of them right now, and same goes with Invesco also. So delete it off, and as well as HDFC kuda, so we'll delete it off. Okay, so manamu ee category lo chusukonedi aithe సో మనము ఈ కేటగిరీలో చూసుకునేది అయితే సో వీఆర్ లెఫ్ట్ విత్ 20 మ్యూచువల్ ఫండ్స్ అనమాట ఇన్ ఆర్డర్ టు మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్స్. సో ఈ 20 మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందుకు అవుతుంది అంటే సో ఇఫ్ యూ అబ్జర్వ్ సో ఈ పర్టిక్యులర్ డేటా చూసుకునేది అయితే 11 పాయింట్ మాత్రమే వ్యత్యాసం ఉంది. సో ఫర్ దట్ రీజన్ వాట్ వీ గోనా డూ ఇస్ సో ఫస్ట్ ఇయర్ డేటాలో సో ఏది మినిమల్ అని చూసుకొని సో ఆ మినిమల్ది సో విల్ స్టార్ట్ ఎలిమినేటింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గోనా సీ సో 6.4 మనం బెంచ్ మార్క్ పెట్టుకున్నామంటే సో వీ హ్యావ్ 2 హియర్. So which I can reset it. So then we have 6.41 kuda, so we can reset it anamata. So likewise వచ్చేసి మనము సో 2 year 3 year 4 year 5 year డేటా కూడా మనము డీసెలెక్ట్ చేసుకొని వద్దాం అనమాట. సో 2 ఇయర్లో నేనేం చేస్తున్నానంటే సో 6.88 వీ కెప్ట్ ఇట్ యాజ్ అ బెంచ్ మార్క్. సో 6.9 ఇప్పుడు బెంచ్ మార్క్ పెట్టుకుందాం. సో విల్ స్టార్ట్ డీసెలెక్టింగ్. ఆల్ రైట్, సో నెక్స్ట్ సో 3 ఇయర్ డేటాకి అయితే వెళ్దాము. సో ఇక్కడ మనం ఏం చేసామంటే 7 నుంచి పైన ఎవరెవరు ఉన్నారు సో వాళ్ళని మనము సెలెక్ట్ అయితే చేసుకున్నాము. సో వాట్ వీ గోనా డూ ఇస్ 7.01 వరకు సో ఎవరెవరు ఉన్నారు సో వాళ్ళని వీల్ స్టార్ట్ డీసెలెక్టింగ్ అనమాట. అంటే 7 ఈజ్ గాన్, 7.01 ఈజ్ ఆల్సో గాన్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకునేది అయితే వీ కెన్ స్టిల్ ఎలిమినేట్ 7.02 యాజ్ వెల్. సో దట్ మనకు సో డేటా అయితే సో వీ విల్ స్టార్ట్ డిలీటింగ్ ఇట్ సూన్. ఆల్ రైట్, సో ఇప్పుడు వచ్చేసి మనము సో 4th ఇయర్ డేటా సో ఇక్కడ చూసుకునేది అయితే 6.6 వీ కెప్ట్ ఇట్ యాజ్ అ బెంచ్ మార్క్. సో ఇక్కడ మనము ఇఫ్ యూ అబ్జర్వ్ 6.6, 6.85, 6.65 అంటే అలా ఉన్నాయి కాబట్టి సో విల్ కీప్ ఇట్ యాజ్ 6.63 పైన సో ఎవరెవరు సో రిటర్న్స్ ఇచ్చారు సో విల్ కీప్ దెమ్. సో రెస్ట్ వీ విల్ రీసెట్ ఇట్ అనమాట. 6.63 విల్ కీప్ ఇట్ యాజ్ బెంచ్ మార్క్. ఓకే, సో ఇక్కడ మనము 4th ఇయర్ డేటా చూసుకునేది అయితే సో దెర్ ఆర్ క్వైట్ లాట్ ఆఫ్ గ్రీన్ అనమాట. సో విల్ మూవ్ వన్ మోర్ స్టెప్ అహెడ్ 6.64 డేటా కూడా సో విల్ జస్ట్ స్టార్ట్ మేకింగ్ ఇట్ యాజ్ ఎలిమినేటింగ్ ద కలర్ అనమాట. 6.64. ఆల్ రైట్, సో నౌ వీ విల్ మూవ్ టు ద సో 5 ఇయర్ డేటా అనమాట. సో 5 ఇయర్ డేటాలో సో ఫస్ట్ వచ్చేసి మనము సో 5.95 లేదా 5.96 దానికన్నా ఎక్కువ ఎవరున్నారు సో వాళ్ళని వీ హ్యావ్ డన్ ద సెలెక్టింగ్ అనమాట ఫస్ట్ స్టేజ్లో. సో వాట్ వీ గోనా డూ హియర్ ఇస్ సో దెర్ ఆర్ క్వైట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ క్రాస్డ్ 6 అనమాట. సో వాళ్ళని మనము సో వాట్ వీ కెన్ డూ ఇస్ 5.98 ఆర్ 5.99 అని కూడా పెట్టుకోవచ్చు మనము. సో 5.99 కింద ఎవరున్నారు సో విల్ స్టార్ట్ డీసెలెక్టింగ్ దెమ్. సో ఆఫ్టర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెగ్రిగేషన్ చేసుకున్నాక సో అవర్ నంబర్స్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. సో ఇక్కడ మనకు సో అవుట్ ఆఫ్ 20 మ్యూచువల్ ఫండ్స్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ దట్ దే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఎగ్జాంపుల్ చూసుకునేది అయితే ఆదిత్య బిర్లా అండ్ యాక్సిస్. సో ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్ని నేను కాపీ చేసుకొని సో ఐఎమ్ మూవింగ్ ఇట్ టు ద సో నెక్స్ట్ స్టెప్ అనమాట. ఎందుకంటే దెర్ ఆర్ ఆల్ గ్రీన్ అనమాట. సో సేమ్ గోస్ విత్ సంథింగ్ ఇన్ ఎడల్విస్ కూడా. సో వీ క్యాన్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ బికాస్ ఆల్ గ్రీన్. సో ఇప్పుడు మనకు సో టాప్ 3 అని చెప్పాను నేను ఇది. సో 3 మ్యూచువల్ ఫండ్స్ అయితే వచ్చిందనమాట. సో వాట్ వీ గోనా డూ ఫర్ ఫర్దర్ కంపారిజన్ 4 రేటింగ్ ఉండేది అంటే సో 4th దీంట్లో వచ్చేసి వాళ్ళు ఎవరు ఉన్నారు సో వీ విల్ కన్సిడర్ దెమ్ ఆల్సో. సో లెస్ దాన్ 4 సో వీఆర్ ఎలిమినేటింగ్ దెమ్. సో మోర్ దాన్ 4
సో వీఆర్ టేకింగ్ దెమ్ అహెడ్ అనమాట. సో దెన్ వీ హ్యావ్ మహీంద్రా, దెన్ వీ హ్యావ్ సంథింగ్ ఇన్ సుందరం. సో నెక్స్ట్ వీ ఆర్ గోయింగ్ అహెడ్ విత్ డిఎస్పి. సో ఆఫ్టర్ ఫర్దర్ సెగ్రిగేషన్ మనము సో చేసుకున్నాక సో అవర్ డేటా సంథింగ్ ఇట్ విల్ స్టార్ట్ లుకింగ్ లైక్ దిస్ అనమాట. టాప్ 20లో మనము సో వీ హ్యావ్ కమ్ డౌన్ టు టాప్ 6 మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు. ఓకే, సో టాప్ 6లో మనము సో వాట్ వీ గోనా డూ ఇస్ వీ హ్యావ్ ఆల్రెడీ లైక్ గివెన్ ఎ ఛాన్స్ ఫర్ మహీంద్రా, సుందరం యాజ్ వెల్ as డిఎస్పి అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ద నెక్స్ట్ ఫర్దర్ డీసెలెక్టింగ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి 6.42 ఇస్ ద లీస్ట్ అండ్ ఎడెల్విస్ ఆల్సో 6.42 ఉంది. సో వాట్ ఐఎమ్ గోనా డూ ఇస్ ఐఎమ్ గోనా డీసెలెక్ట్ దెమ్. సో సెకండ్ ఇయర్ డేటాలో వచ్చేసి 6.9 ఇస్ ద లీస్ట్, దెన్ ఐఎమ్ గోనా డీసెలెక్ట్ దెమ్. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకునేది అయితే 7.03 ఇస్ ద లీస్ట్, ఐఎమ్ గోనా డీసెలెక్ట్ దెమ్. సో 6.64 ఆల్రెడీ మనము సో డీసెలెక్ట్ చేసేసాము. వీ క్యాన్ డీసెలెక్ట్ ద 6.65 ఆల్సో. సో ఐమ్ డీసెలెక్టింగ్ ఇట్. సో 5 ఇయర్ డేటాలో చూసుకునేది అయితే 5.99 యాజ్ వెల్ as 5.98. సో ఐమ్ సెలెక్టింగ్ దీస్ టూ థింగ్స్, ఐఎమ్ డీసెలెక్టింగ్ దెమ్. సో క్లియర్లీ కంపేరింగ్ ద టాప్ 6 మ్యూచువల్ ఫండ్స్ దట్ వీ గాట్. సో నౌ వీఆర్ మూవింగ్ అహెడ్ టు ద టాప్ 4 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో దట్ ఈస్ ఆదిత్య, యాక్సిస్, ఎడెల్విస్, మళ్ళీ మహీంద్రా. సో మహీంద్రాకి మనం ఆపర్చునిటీ ఇచ్చాము. సో ఇట్ హాస్ టేకన్ ఫ్రమ్ బోత్ హ్యాండ్స్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ విల్ గో విత్ ద సో డీసెలెక్టింగ్ ఆఫ్ ద విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 5th ఇయర్ డేటా. 6th ఇయర్ డేటాలో చూసుకునేది అయితే యాక్సిస్ బ్యాంక్ ఇస్ ద లీస్ట్, సో విల్ డీసెలెక్టెడ్. 4 ఇయర్ డేటాలో వచ్చేసి 6.66 ఇస్ ద లీస్ట్, సో విల్ డీసెలెక్టెడ్. ఇక్కడ చూసుకునేది అయితే 7.05 is the least, deselect. 5.05 is the least, deselect. Okay, 6.92, so we have 2, so I'll just keep it. So 6.44 and 6.45, it's almost like same, but still we have to eliminate the one thing. So I'll just eliminate. In the same way I can go with 2 year also, దాన్ని కూడా మనము so deselect చేయొచ్చు. Okay, so now if you're gonna see the data, యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి ఇట్ హాస్ గివన్ ఓన్లీ 1 year అహెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎడెల్విస్. సో మళ్ళీ మహీంద్రా కంపేర్ చేసుకుంటే ఓకే. కానీ మనము నెక్స్ట్ చూసుకునేది అయితే వీ హ్యావ్ టు కన్సిడర్ ఏయుఎం ఫ్యాక్టర్, అంటే అసెట్ అండర్ మెయింటెనెన్స్ అనమాట. సో దాంట్లో కంపేర్ చేసుకుంటే సో వీ హ్యావ్ టు గివ్ ఆరెంజ్ రేటింగ్ టు మహీంద్రా, ఎందుకంటే 1254 crores ఉన్నాయి మాత్రమే, ఎందుకంటే దే హ్యావ్ లెస్ ఫండ్స్ విత్ దెమ్ సో ఇన్ ఆర్డర్ టు ప్లే అరౌండ్. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, దీంట్లో మనము 1, 2, 3, 4 రేట్ చేసేది అయితే ఆదిత్య బిర్లా ష్యూర్లీ విల్ గో టు ద ర్యాంక్ 1 పొజిషన్ అనమాట ఇక్కడ. సో ర్యాంక్ 2 చూసుకునేది అయితే మనము సో వీ హ్యావ్ టు ఐదర్ గో విత్ యాక్సిస్ ఆర్ ఎడెల్విస్ అనమాట. ఎడెల్విస్ ఓకే. సో దీంట్లో మనము చూసుకునేది అయితే సో 3 year డేటాలో 2 year డేటా ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ ఇట్ as గ్రీన్ నౌ, ఎందుకంటే ఇట్ హెస్ గివెన్ ద సిమిలర్ రిటర్న్స్. దీంట్లో మనము నెక్స్ట్ లెవెల్కి తీసిపోయి సో విల్ జస్ట్ స్టార్ట్ సెగ్రిగేటింగ్ ఫర్దర్. సో మహీంద్రా సో ఇట్ విల్ గో యాజ్ అ థర్డ్ ర్యాంక్ అనమాట, 3rd or 4th ర్యాంక్, విల్ కమ్ టు నో దట్. సో ఇక్కడ మనము సో విల్ స్టార్ట్ హైలైటింగ్ one థింగ్ ఓకే బిట్వీన్ ఎడెల్విస్ యాజ్ వెల్ యాజ్ యాక్సిస్ బ్యాంక్ అనమాట. ఇఫ్ యూ గివ్ వన్ మోర్ ఆపర్చునిటీ విత్ రెస్పెక్ట్ టు ఎడెల్విస్ అండ్ యాక్సిస్, ఎడెల్విస్కి వచ్చేసి 3 yearలో సో వీఆర్ గివెన్ 7.05 విచ్ ఇస్ ఫేర్, విచ్ ఇస్ గుడ్. సో ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకుంటే యాక్సిస్ బ్యాంక్ ఈజ్ లీడింగ్. సో ఇక్కడ ఎడెల్విస్, ఇక్కడ సో ఐ విల్ గివ్ టు యాక్సిస్ అనమాట. సో వీ హ్యావ్ 3 here, 3 here. సో దట్ మీన్స్ సో యాక్సిస్ అండ్ ఎడెల్విస్ వచ్చేసి దే ఆర్ గోయింగ్ సైడ్ బై సైడ్ సైమల్టేనియస్గా ఉంది. సో యాక్సిస్ హ్యాస్ మోర్ ఏయుఎం అనమాట. సో ఐ జస్ట్ గ్రీన్ లైట్ దట్ బిట్వీన్ యాక్సిస్ అండ్ ఎడెల్విస్. యాజ్ పర్ ఎస్ ఎక్స్పెన్స్ రేషియో ఎడెల్విస్కి ఉంది తక్కువ. సో అంటే 0.01 ఈజ్ వాట్ ఇట్ మ్యాటర్డ్ హియర్. సో ఇక్కడ వచ్చేసి దీన్ని చూసుకునేది అయితే సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ యాక్సిస్ అండ్ ఎడెల్విస్. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఐమ్ గోనా గివ్ 2nd ర్యాంక్ టు దీస్
2 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఫస్ట్ విల్ బి ఆదిత్య, సెకండ్ విల్ బి యాక్సిస్, థర్డ్ విల్ బి మహేంద్ర, సెకండ్ విల్ బి యాక్సిస్ అండ్ ఎడెల్వైస్ అనమాట. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్డ్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.